ఎవ్రీవన్, నేను మీ ఉషా మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మనము ఈ సమ్మర్లో ఈ వేడి తాపాన్ని భరించలేక గ్లాసులు మజ్జిగ చేసుకొని తాగుతూ ఉంటాం కదా. ఈ మజ్జిగని మనము ఇంకా ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఇచ్చే ఐటమ్స్ తోటి మనం ఇంట్లో తయారు చేసుకున్నాము అంటే మన వేడి తాపాన్ని అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చండి. కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూస్తుంటే. ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మనకి ఇంట్లో అవైలబుల్ ఉన్న ఐటమ్స్ తోటి దీన్ని చేసేసుకోవచ్చండి. ఇలా పుదీనా తోటి, మామిడికాయ, బీట్రూట్, అలాగే దోసకాయ తోటి మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ మజ్జిగని ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ఫస్ట్ నేను మ్యాంగో బటర్ మిల్క్ చేస్తున్నాను. మనకి ఈ సీజన్లో మామిడికాయలు తింటూ ఉంటాం కదా. ఈ మామిడికాయల వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయంటే, పచ్చి మామిడిలో విటమిన్ ఏ, సి, ఈ అనేటివి పుష్కలంగా ఉంటాయండి. ఇవి ఇమ్యూనిటీని పెంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన చిగుళ్ళ సమస్యను కూడా దూరం చేస్తాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవటం వల్ల తెల్ల రక్త కణాలు పెరిగి వ్యాధులతో పోరాడే బలాన్ని ఇస్తుంది ఈ పచ్చి మామిడికాయ. సో ఈ పచ్చి మామిడికాయని ఈ సీజన్లో తీసుకుంటాం కదా ఎక్కువగా. అలాంటి పచ్చి మామిడికాయ తోటి ఇలా బటర్ మిల్క్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ కొంచెం మామిడికాయని ఇలా చిన్న పీసెస్ లాగా చేసుకొని ఒక మిక్సీ జార్లో తరిగిన కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, పెరుగు, తగినంత ఉప్పు, మన రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసేసి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ చేసేసుకుంటే మ్యాంగో బటర్ మిల్క్ రెడీ అయిపోతుంది. మనం ఈ సమ్మర్లో కంపల్సరీ తాగాల్సిన బటర్ మిల్క్ ఐటమ్ మ్యాంగో బటర్ మిల్క్ అండి. అలాగే బీట్రూట్ బటర్ మిల్క్. బీట్రూట్ తోటి బటర్ మిల్క్ చేస్తారా అని అనొద్దు. ఫ్లేవర్, వీటి రంగు ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అందులోని పోషకాలు అంతకంటే రెట్టింపు ఆరోగ్యాన్ని శరీరానికి మనకి అందిస్తాయండి. అవేంటో తెలుసా మీకు? బీట్రూట్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సిలు ఎదిగే పిల్లలకి చాలా హెల్ప్ అవుతాయండి. పిల్లలు రోజు ఒక్క గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే వాళ్ళ జ్ఞాపక శక్తి చాలా వరకు మెరుగవుతుంది. బీట్రూట్ జ్యూస్ వల్ల మెదడుకి రక్త సరఫరా బాగా సక్రమంగా జరుగుతుంది. అలాగే వారి ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీలకి బీట్రూట్ ఎంతో మంచిదట. గర్భిణీలు రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకి అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ ఈ బీట్రూట్ నుంచి వస్తుంది. ఇలా వీడియోలో చూసినట్టు మొత్తం మనము మిక్సీ చేసేసుకుంటే బీట్రూట్తో బటర్ మిల్క్ జ్యూస్ రెడీ. అలాగే మనము ఈ వేసవిలో ఇంకా ఎక్కువగా తీసుకునే ఐటెం కీరా దోసకాయ అండి. కీరా దోసకాయతో మనం ఉట్టిగా రాగా తినమంటే పిల్లలు ఇష్టపడరు కదా. అలాంటి పిల్లలతోటి మనము ఇలా బటర్ మిల్క్ చేసి ఇచ్చామంటే మనం దోసకాయ నుంచి వచ్చే పోషక గుణాలన్నీ మనం బటర్ మిల్క్లో ఇచ్చి వాళ్ళకి తాగిపించవచ్చండి. సో వీడియోలో చూసినట్టు అన్నీ కట్ చేసుకొని చిన్న అల్లంని కట్ చేసుకొని, అలాగే తగినంత ఉప్పు, అలాగే వేయించిన జీలకర్ర పొడి వేసేసుకొని, ఒక కప్పు పెరుగు, అలాగే ఒక కప్పు వాటర్ వేసుకొని వీలైనంత మెత్తటి జ్యూస్ లాగా అయ్యేలాగా మనం చేసేసుకుంటే కుకుంబర్ బటర్ మిల్క్ రెడీ అయిపోతుంది. సో ఇలా చేయటం వల్ల మనము కుకుంబర్ తోటి వచ్చే పోషక విలువలన్నీ మనం మన పిల్లలతోటి ఈ బటర్ మిల్క్ రూపంలో తాగిపిచ్చేసేయచ్చు. చాలా బాగుంటుంది రుచిలో. చివరగా మనం మసాలా మజ్జిగని ప్రిపేర్ చేసుకున్నాం. మసాలా మజ్జిగకి మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా. పుదీనాలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయండి. పుదీనా ఆకుల స్మెల్ చూస్తే మన మూడంతా రిఫ్రెష్ అవుతుంది. అలాగే వంటల్లోనూ మంచి రుచి వాసన అందించడానికి పుదీనా వాడుతుంటాం కదా. పుదీనా వంటల టేస్ట్ని పెంచడానికే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజు కొన్ని పుదీనా ఆకుల్ని మనం ఆహారంలో, టీ రూపంలో తీసుకుంటే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనం సొంతం చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు కొన్ని పుదీనా ఆకులు, కరివేపాకు, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే రుచికి తగినంత ఉప్పు, అలాగే జీలకర్ర పొడి వేసేసి ఒక కప్పు పెరుగు, ఒక కప్పు నీళ్లు వేసేసి మిక్సీ చేసాము అంటే మసాలా బటర్ మిల్క్ రెడీ అయిపోతుంది. ఇలా మనం ఇది రెగ్యులర్గా చేసుకునే బటర్ మిల్క్ కదా. ఇలా నేను మ్యాంగో బటర్ మిల్క్, దోసకాయ తోటి కుకుంబర్ బటర్ మిల్క్, బీట్రూట్ తోటి బీట్రూట్ బటర్ మిల్క్, అలాగే పుదీనా తోటి మసాలా బటర్ మిల్క్ అండి. ఇలా 4 రకాల మజ్జిగలను చేసి నేను మా పిల్లలకి కంపల్సరీ ఏదో ఒక రకం నేను కంపల్సరీ ఇస్తూ ఉంటాను.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ముచ్చటతో మేము ముందుకు వచ్చేస్తుంది.